ఉప ముఖ్యమంత్రి పైన ట్రాల్స్ చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే. తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియా మాధ్యమంలో ట్విట్టర్ వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపైన అయితే ట్రాల్ చేశాడనమాట. ఆయన్ని పోలుస్తూ పక్కన ఇంకో హీరో అయిన సంపూర్ణేష్ బాబు గారిని ఆయన కుంభమేళా ఫొటోస్ తీసుకుని బాడీ షేమింగ్ చేస్తున్నట్టుగా ఫోటో పెట్టడం అయితే జరిగిందనమాట. ఆ హర్ష అనే వ్యక్తి ఈ పోస్ట్ అయితే పెట్టి మొత్తం కూడా వైరల్ చేశాడనమాట ఆ పోస్ట్ని. అట్లా ట్రాల్ చేస్తున్నందుకు కూడా జనసేన అధికారులు ఎవరైతే ఉంటారో కావలి పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారనమాట. మరి ఆ జనసేన నాయకులు కానీ ఎవరన్నా తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ని పర్సనల్ అబ్యూస్ కానీ బాడీ షేమింగ్ కానీ ట్రాల్స్ కానీ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరైతే ట్రాల్స్ చేస్తున్నారో వాళ్ళు అకారణంగా ట్రాల్స్ చేస్తున్నారు. అంటే ఒక రీజన్ ఉండి తను ఏదన్నా ఎవరిపైన తప్పు మాట్లాడినా చేయొచ్చు, కానీ ఇట్లా అసలు తనేదో కుంభమేళాలో స్నానం చేస్తే మీకు ఎందుకు, ఆయన్ని అంత వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం ఏముంది మీకని కూడా అందరూ కూడా చాలా సీరియస్ అవుతున్నారు అనమాట. ఎవరెవరైతే ట్రాల్స్ చేశారో అవన్నీ కూడా ఒక లిస్ట్ తీసుకుని ఏ ఏరియాకి ఆ ఏరియాలో ఆ సదరు వ్యక్తుల స్టేషన్ ఎవరైతే దగ్గరలో ఉంటారో అక్కడ ఖచ్చితంగా కేసు అయితే ఫైల్ చేస్తారనమాట. ఇది ఒక్కళ్ళతోనే ఆగదు. ఎవరెవరైతే చేస్తున్నారో ఒకవేళ అందరూ డిలీట్ చేయవలసిందిగా అందరూ కోరుకుంటున్నారు అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇలా ఒక పొలిటీషియన్ కానీ సినిమా హీరోలను కానీ పర్సనల్ అబ్యూస్ చేసిన వాళ్ళ ఫ్యాన్స్ కంప్లైంట్ ఇస్తే కనుక అది సైబర్ క్రైమ్ కింద వస్తుంది, చాలా కఠినంగా చర్యలు తీసుకోబడతాయని ఎప్పుడో కూడా చాలా నాగబాబు గారు కూడా చెప్తూ ఉంటారనమాట. ఎవరిని ట్రాల్ చేయొద్దు, ఎందుకంటే ఈరోజు గబుక్కున ట్రాల్ చేస్తే అది రేపన్న రోజు చాలా ముప్పు అవుతుంది. అవన్నీ తీసుకుని కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. అది ఎవరిని ఐడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ విపిఎన్ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ కూడా పట్టుకుని, ఎందుకంటే ఈరోజు సైబర్ క్రైమ్ అనే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారనమాట పోలీసులు. అది ఎక్కడి నుంచి జరిగినా కూడా ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నారు. బట్ దాని నుంచి ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. దానికి ఎటువంటి లాసు ఆ కాపాడటానికి కూడా ఏమీ లేవన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వ్యక్తిని, సంబంధం లేని వ్యక్తిని పర్సనల్గా అబ్యూజ్ చేయాలంటే ఒక రీజన్ ఉండాలి. మీకు ఏదైనా అన్యాయం జరిగితే చేయొచ్చు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కనుక ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏదన్నా అంటే కనుక వాళ్ళ ఫ్యాన్స్ మటుకు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. చూద్దాం మరి ఇంకెవరి మీదన్నా ఇట్లా జరిగితే కనుక ఎవరెవరు ఎట్లా స్పందిస్తారు ఏంటని. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం దీనిపైన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరి ఆ హర్ష అనే వ్యక్తి ఆ పోస్ట్ డిలీట్ చేసుకుని సారీ ఏమన్నా చెప్తారా లేదా ఇంకెవరన్నా ట్రాల్స్ చేస్తే వాళ్ళు కూడా ఈ కంప్లైంట్లకు గురవుతారా చూద్దాం.